రే, అవతల పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది. ఏంట్రా మీ ఆటలు? రే, ఏంటో ఈ అవతారం? అవతారం కాదతయ్యా, ఆ, ప్రేమ. ప్రేమ? అవునతయ్యా, ప్రేమ పొంగిపోయి గుండెలో నుంచి వీపు మీద వాలింది. వీపు మీద పాకడమేంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు. వదినా ప్లీజ్. ఆ? అమ్మా ఏం లేదులే, వదిలేసి. సరే సరే, మీ గొడవలు ఎప్పుడు ఉండేవే కానీ మీ నాన్న మీ ముగ్గురిని పిలుస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళండిరా. చూసినా ఎవరో ఒక నేర్పించిన పని. వెళ్ళి పని చేసుకో. పోవే పో. ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళు, వెళ్ళి పని చూడు. ఏంటి బావా పిలిచావట? నేను పిలిచింది నిన్ను కాదురా, వీళ్ళని. వాళ్ళని పిలిస్తే నన్ను కూడా పిలిచినట్టే కదా, చెప్పు బావా. నేను చెప్పిన పని చెయ్యాలి అంటే కాస్త బుర్ర ఉండాలరా. ఓ అంటే ఏంటి బావా, నాకు బుర్రలేదునా? అది వేరే చెప్పాలా? సరే పెద్దోడా, నాన్న పెళ్లి వాళ్ళు తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు అయిపోవాలి. అలాగే నాన్న. వంట పని, ఇంట్లో మిగతా పనులన్నీ నువ్వు వెళ్ళి చూసుకోండిరా. సరే నాన్న. అరే నువ్వు రే, ఈ అవతారం ఏంట్రా? అది నాన్న. అడుగు అడుగు బావా, అడుగు. డీపీ అంటే ఏంటో గుచ్చి గుచ్చి అడుగు బావా అని. డీపీయా? డీపీ ఏంట్రా? అది నాన్న మీరు చెప్పండి నాన్న. సర్లే, నువ్వు ప్రేమ వెళ్ళి 2 ఉంగరాలు కొనుక్కోండి. చాలా బాగుండాలి, వాళ్ళ కరెక్ట్ గా సరిపోవాలి. సరే నాన్న, కానీ నేను ఒక్కడే వెళ్తాను. వద్దు, ప్రేమను తీసుకునే వెళ్ళు. ఆడవాళ్ళకే కరెక్ట్ గా సెలక్షన్ తెలుస్తుంది. ఏంటి? సరే నాన్న, సరే. రే నాన్న. నువ్వు టెంట్ సామాన్లు, డెకరేషన్ అవన్నీ చూసుకో. సరే నాన్న. అర్థమైందా? అర్థమైంది బావా, అర్థమైంది నాన్న. ఎక్కడ నిలబడ్డారంటే అర్థమైందని చెప్పి వెళ్ళి పని చూడండి. అలాగే బావా, అలాగే. సరే ఆగు. ఏముందిరా టీ షర్ట్ మీద? ఎందుకలా దాచి? ఏం లేదు నాన్న, ఏం లేదు. రే బట్టలు మార్చుకుని సరే నాన్న. నాన్న. ఆ కిరాణా షాప్ అతనికి ఇబ్బంది 2 లక్షలు ఇచ్చాను, 1 లక్ష రూపాయలు తక్కువ ఇచ్చావని చెప్తున్నాడు. ఏం చేసావురా? ఇదిగోరా నాన్న. అదే ఏం చేసావురా? మళ్ళీ ఇతను టెన్షన్ తెచ్చి పెడుతున్నావా? నాన్న, అది అబ్బా ఏంటండి, వాడేమన్నా చిన్న పిల్లాడా? ఇంకా అలా నిలదీస్తున్నారు. వాడు చూసుకుంటాడండి. అది కాదే, వీడు 1 లక్ష రూపాయలు తక్కువ ఇచ్చాడని వాడు ఫోన్ చేశాడు. వీడు ఏం చేశాడో నాకు తెలియాలి కదా. అబ్బా ఊరుకోండి, ఊరికే డబ్బులు డబ్బులు అంటూ. రే, నువ్వు వెళ్ళా పని చూడుపో. వెళ్ళు, వెళ్ళు. ఏమండి, నాకెందుకో అమూల్యకి ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తుందండి. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మా? తను నీతో చెప్పిందా? దాని వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నీ అనుమానం నీ దగ్గరే పెట్టుకో. అది నా కూతురు, నా మాట జవదాటదు. నేను చాలా గమనించాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను కంగారు పడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఎందుకంటే మీ ముద్దుల కూతురు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఎక్కువగా బాధపడేది మీరు. అలాంటిది ఏమీ ఉండదు, నువ్వు మర్చిపో. అలాగే. మనం ఇచ్చిన డీపీ యాక్షన్ కి ఈ పాటికి రియాక్షన్ ఉండాలి. నిపుల తొక్కిన కోడిలా, తోక తొక్కిన తాచులా మన ప్రిన్స్ బుసలు కొడుతూ రావాలి. వస్తున్నాడు వస్తున్నాడు, మనోడు బేకులు పేలైన లారీలా ఫుల్ ఫోర్స్ తో వస్తున్నాడు. నా టీషర్ట్ మీద రాయటం కోసం రాత్రంతా మేలుకొని జాగారం చేసి ఇప్పుడు దున్నపోతులా ఎలా నిద్రపోతుందో చూడు. రాక్షసి లే, రాక్షసి లే. లే లే లే. ఏ
రే సచ్చినాడా, దొంగ సచ్చినాడా, పంది దున్నపోతూ నిద్రపోతుంటే నీళ్లు పోసేచ్చావేంట్రా? ఏయ్, ఏంటే ఏంటి ఇది ఏంటిది? అది కూడా తెలియదేంట్రా? టీషర్ట్. ఆయన ఈ విషయం గురించి అడగడానికేంట్రా నీళ్లు చల్లి మరి నా నిద్ర డిస్టర్బ్ చేసి చచ్చింది? ఏయ్, నేను అడుగుతుంది దీని గురించి. ఏంటే టీషర్ట్ మీద ఈ లెటర్స్ ఏంటి? అయ్యో, ఆ, ఇదేంటి? డిపి. డి అంటే ధీరజ్, పి అంటే ప్రేమ. ధీరజ్, మనిద్దరి పేర్లు టీషర్ట్ మీద రాసుకుని తిరుగుతున్నావా? ఎంత గ్రేట్ రా నువ్వు. అయినా మనసులో ప్రేమ ఉంటే దాన్ని కబోర్డ్లో దాచిపెట్టుకున్నట్టుగా మనసులోనే కట్టి పెట్టుకోవాలి గాని ఇలా బట్టల మీద రాసుకుని తిరగడం ఏంట్రా? నా మీద నీకున్న ప్రేమకి ఆనందంతో కన్నీళ్ళు ఆగట్లేదు, కన్నీళ్ళు ఆగట్లేదు. ఏయ్, ఏయ్, ఛీ! ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? టీషర్ట్ మీద ఈ లెటర్ రాసింది నువ్వేనని తెలియదు అనుకుంటున్నావా? వదలరా. నీ వల్ల నాతో అందరూ ఆడుకున్నారు తెలుసా? ఎందుకు రాసావే? నా టీషర్ట్ మీద ఎందుకు రాసావు? రేయ్! బాబు, బాబు బంగారం, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. వీటిని ఎందుకు చించేశావురా? చెప్పరా, ఎందుకు చించేశావు? నా పేరు పక్కన నీ పేరు ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి. పేపర్ మీద అక్షరాల్ని దూరం చేసినంత ఈజీ కాదమ్మా నీ నుంచి నన్ను, నా నుంచి నిన్ను దూరం చేయడం. నీకు నచ్చినా నచ్చకపోయినా, కోపం వచ్చినా ఆవేశం వచ్చినా మనం చచ్చినట్టు కలిసి బతకాల్సిందే. ఈ విషయం నీకు అర్థమయ్యేలా చేయడం కోసం మన పేర్లే కాదు, మనం కూడా వేరవ్వం అని నీకు తెలిసేలా చేయడం కోసమే ఇలా టీషర్ట్ మీద రాశాను. అందుకని ఇంకోసారి ఇలా పేపర్ల మీద పేర్లు చించేశావనుకో, ఈసారి షర్టు మీద కాదు, డైరెక్ట్గా ఒంటి మీద టాటో వేయించేస్తాను. పెద్ద గడుసు గయ్యాలివే, ముళ్ళకప్ప రాకాసివే. ఏదో అంతా నీ అభిమానం రా, నీ పొగడతలకి చచ్చేంత సిగ్గుగా ఉందిరా బాబు. వానపాముల మెలికలు తిరిగింది చాలే గాని త్వరగా రెడీ అయిచ్చావు. జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకురమ్మని నాన్న చెప్పారు. సారీ చెప్తేనే వస్తాన్రా. ఏంటి? నేను నీకు సారీ చెప్పాలా? ఎస్, నా మీద నీళ్లు పోసినందుకు సారీ చెప్పాలి. సే సారీ టు ప్రేమ. ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? నోరు మూసుకొని త్వరగా రెడీ అవ్వు. నో వే. సారీ ఈజ్ ద ఓన్లీ వే. ప్రేమ నీతో రావాలంటే నువ్వు సారీ చెప్పి తీరాల్సిందే. చొక్కేం కాదు, నువ్వు వస్తే అంత రాకపోతే అంత. అరే చిన్నడా, ప్రేమను తీసుకొని బయలుదేరేదా? వస్తున్నా నాన్న. సర్లే, సారీ. ఫీల్ మిస్ అయింది. ఫీల్ సారీ. స్మైల్ మిస్ అయింది. ఏంటి స్మైల్? సారీ. నవ్వేంట్రా బాబు, పిల్లలు దడుచుకునేలాగా. ఆహా, చూడమ్మా బంగారం, భార్యలకి సారీ చెప్తే భర్తలు బాగుపడతారు. సో నువ్వు కూడా బాగుపడతావు. కీప్ ఇట్ అప్. ఆ గిరాశాపత్రికి ఇబ్బంది 2 లక్షలు ఇచ్చాను, 1 లక్ష రూపాయలు తక్కువ ఇచ్చావని చెప్తున్నాడు. అమ్మా, నాన్నేంటి సడన్ గా ఇలా అడిగేశారు? సమయానికి అమ్మొచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది.
అరే మావా, నిజంగా లాభాలు వస్తాయిగా? రేయ్, ఇక నువ్వు ఈ విషయం మర్చిపో మామా. వారం రోజుల తర్వాత 3 లక్షలు నీ అకౌంట్లో ఉంటాయి. లేకపోతే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయాయని నాన్నకి తెలిస్తే పెద్ద గందరగోళం అయ్యి నన్ను చంపేంత పనిచేసి ఉండేవారు. ఆ కిరాణా షాప్ అతనికి ఇమ్మని 2 లక్షలు ఇచ్చాను. 1 లక్ష రూపాయలు తక్కువ ఇచ్చావని చెప్తున్నాడు. ఏం చేసావురా? మళ్ళీ ఏదైనా టెన్షన్ తిప్పి పెడుతున్నావా? నాన్న, అది సాగర్, ఆ, నువ్వా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ, ఆ, టెన్షనా? నాకా? బాలే ఉన్నావే, నాకేం టెన్షన్ లేదు. నిజంగా నువ్వే టెన్షన్లో లేవా? నిజంగా నాకే టెన్షన్ లేదు నర్మదా. ఎందుకలా గుచ్చుగుచ్చి అడుగుతున్నావు? ఆగు సాగర్. నా కళ్ళల్లోకి చూసి సూటిగా సమాధానం చెప్పు. ఇందాక మావయ్య గారు అడిగినట్టు ఆ డబ్బులు నువ్వు వాడుకున్నావా? సమాధానం చెప్పకుండా వెనక్కి తిరుగుతున్నావు. కాదు నర్మదా, నాన్నలా అడిగితేనే నేను బాధపడుతున్నాను. కట్టుకున్న భార్యవి నువ్వే అలా నిలదీస్తుంటే నాకెలా ఉంటుందో చెప్పు. ఇందులో నువ్వు బాధపడాల్సిన విషయం ఏముంది? డబ్బులు తీసుకెళ్లావు, కిరాణా షాప్లో ఇవ్వలేదని మావయ్య గారు అంటున్నారు. ఆ డబ్బులు ఏం చేసావో చెప్తే సరిపోతుంది కదా. అయినా మావయ్య గారిని అడగకుండా, మావయ్య గారికి చెప్పకుండా, మావయ్య గారు ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఖర్చు పెట్టుకోవడం ఏంటి? అయినా నాకు తెలియని ఖర్చులు నీకే ఉన్నాయి. ఇదేంటి గుచ్చుగుచ్చి అడుగుతోంది? సాగర్, నిన్నే అడుగుతున్నాను. ఏం నర్మదా, ఏంటిప్పుడు? నర్మదా, అది ఏమీ లేదు నర్మదా. నీకు చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఆ, నాన్నకిచ్చే డబ్బుల్లో కొంత డబ్బు తీసుకెళ్లి నా ఫ్రెండ్కి ఇచ్చాను. ఏంటి? ఫ్రెండ్కి ఇచ్చావా? ఏ ఫ్రెండ్కి ఇచ్చావు? మరి నాకెందుకు చెప్పలేదు? నర్మదా, వాడికి అర్జెంట్ అవసరం, పీకల మీదకొచ్చింది, ప్లీజ్ రా అంటే చేతిలో డబ్బులున్నాయి, కాదని లేకిచ్చాను. ఏం చెప్పాలో అర్థం కాక చెప్పకుండా ఉండిపోయాను. ఇప్పుడు ఆ షాప్ వాడు చెప్పడం వల్ల నాన్నకు తెలిసింది. ఏముంది, నాన్న మళ్ళీ అడిగితే ఇదే చెప్తాను. ఇదే చెప్తావా? నాకు చెప్పినంత ఈజీగా మావి గారితో చెప్తావా? సింపుల్ గా నా ఫ్రెండ్ అడిగాడు, ఇచ్చేసి వచ్చానని చెప్తావా? మరి ఏం చెప్తాను నర్మదా, జరిగింది అదే కదా. చూడు సాగర్, మావయ్య గారికి నీ మీద అసలే మంచి అభిప్రాయం లేదు. ఇలాంటి టైంలో నీ చేతికిచ్చిన డబ్బుని ఎవరో ఫ్రెండ్ అడిగాడు, ఇచ్చాను అంటే మావయ్య గారి దృష్టిలో నువ్వు మరింత దిగజారిపోతావు. ఆయనకి నీ మీదున్న ఆ కొద్దిపాటి నమ్మకం కూడా పోతుంది. ఈ ఇంట్లో మన పరువు పోతుంది సాగర్. బా నర్మదా, ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేమీ లేదు. జరగవలసిన తప్పు జరిగిపోయింది. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకో. సాయంత్రంలోపు ఏ ఫ్రెండ్కి డబ్బులిచ్చావో అవి తీసుకొచ్చి ఆ కిరాణా షాప్ అతనికి ఇచ్చేసేయ్. ఆ విషయం మామయ్య గారికి చెప్పు, ఇచ్చేసాను నాన్న, సారీ అని. ఇప్పటికిప్పుడంటే వాడు తిరిగి ఇవ్వాలి కదా. నువ్విచ్చినప్పుడు వాడెందుకు తిరిగివ్వడు? అది వాడి బాధ్యత. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో పోయాయి నర్మదా, నీకెలా చెప్పాలి? ఏంటి కొనుక్కుంటున్నావు? సరే నర్మదా, పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు ఈ హడావిడి ఉంది కదా, ఇప్పుడు ఈ పనులన్నీ వదిలేసి ఆ పని చూడమంటావా? నాన్న ఇప్పుడే చెప్పారు, టెంటు అది ఇది చూసుకోమన్నారు. మరి ఆ పనులన్నీ వదిలేయమంటావా? సరే, ఈ పనులైన తర్వాత, ఈ నిశ్చితార్థం కార్యక్రమం జరిగిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టే. అర్థమైందా? సరే సరే. నేను ఇలా అడుగుతున్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా? చచా, నువ్వు అడిగితే నేనెందుకు ఫీల్ అవుతాను? నువ్వు నా భార్యవే కదా, నాలో సగమే కదా. మరి నువ్వు అడిగింది నేను చెప్పాను, మరి నేను అడిగింది కూడా నువ్వు ఇవ్వచ్చు కదా. ఏమడిగావు? నాకు కొంచెం డల్గా ఉంది, ఎనర్జీ కోసం ఒక ముద్దు ఇవ్వచ్చుగా ప్లీజ్. నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. వద్దు దానికి అసలు. మళ్ళీ అటే వెళ్తున్నావా? వద్దులే, వద్దు, నాకు ఎనర్జీ వద్దు, ముద్దు వద్దు. మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు. నేను వెళ్ళి నా టెంట్ పనులు చూసుకుంటాను. దేవుడా, ఈ నెయ్యి తప్పు చేయకుండా చూడు స్వామి.
అమ్మయ్యా, ఈ రోజుకి గండం గడిచింది. అటుపోతే నాన్న, ఇటుపోతే నర్మద ఆ డబ్బుల గురించి అడుగుతున్నారా? ఆ డబ్బులు షేర్స్లో పోగొట్టాను. ఆ డబ్బులు ఎలా కవర్ చేయాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అయినా నా దగ్గర అందరి దగ్గర ఉన్నట్టు ఎక్కువ డబ్బులుండవు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, నా దగ్గర కూడా కావాలనుకున్నంత డబ్బు ఉంటుంది. చెప్తా. నా మీద నీకు అసలుకే కత్తులు కారాలు నూరుతూ బోలెడంత ప్రేమ. ఆ లవ్ మరీ పొంగి పొర్లిపోయి నా కోసం రింగులు చైన్లు కొంటావేమో. అంత త్యాగం వదిలేమ్మా, సరేనా? నీకంత సీన్ లేదమ్మా. రింగులు చైన్లు కాదు కదా, కుక్క పిల్ల మెడలో చైన్ కూడా కొన్నాం. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకమ్మా, సరేనా? రేయ్, నా ఫేస్కి ఏమైందిరా? చందమామ లాంటి ఇంత అందమైన అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. అవునవును, చందమామే. కాకపోతే పగటిపూట వచ్చే చందమామ. తమరు అందాన్ని కనిపెట్టడానికి ఓ 100 భూతద్దాలేసి మరీ వెతకాలి. సచ్చినోడా. ఏయ్! రాక్షసి, అలా కిచ్చి తెచ్చావేంటి? నీకప్పుడప్పుడు ఒంట్లోకి దెయ్యం ఏమైనా వచ్చి తెచ్చుద్దా ఏంటి? నీలాంటి గంటకోసారి అలిగే మొగుడుతో వేగాలంటే దెయ్యాలు భూతాలు ఒంట్లోకి రావడం కాదురా, నేనే దెయ్యమో రాక్షసులా మారాలి. స్పెషల్గా మారేదే ఉంది. మనం అదే సామాజిక వర్గం కదా. రేయ్, వినపడుతుంది. అయితే చెవులు మూసుకో, ఎక్స్ట్రాలు చేయకుండా సైలెంట్ కూర్చో. ఏయ్! అలా గిచ్చి తెచ్చావేంటి? షాప్ వచ్చిందని చెప్పడం కోసం రా. నన్ను పొగిడే క్రమంలో నువ్వు ప్రపంచాన్నే కాదు, వచ్చిన పని కూడా మర్చిపోతున్నావురా. అందుకే గట్టిగా ఒకసారి గిల్లి గుట్టు చేశా, ఒళ్ళు దగ్గర పెట్టుకునుంటావని. ఓకేనా బంగారం? బాబోయ్, దీని వేరియేషన్స్ తగలయ్యా. సాడిజానికి చుడీదార్ వేసినట్టుగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యర్ కాంప్లిమెంట్స్. ఏయ్! నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిక చూద్దువులే గాని ముందుకు చూడు, మొహం పగిలిపోద్ది. ఏంటి? అదే అద్దం ఉంది, చూసుకొని నడువు అంటున్నాను. ఎంగేజ్మెంట్ డ్రింక్స్ కావాలి సార్. ఏ దయ్యం, చేయి లైవ్. అయ్యో, రింగ్ రావట్లేదురా. రావట్లేదా? అయ్యో, రావట్లేదు. ఇటు నేను చూస్తా. నేను ట్రై చేస్తా, ఇవ్వు. ఉండరా.